హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్కీస్ ఫుడ్స్. ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే బంగాళాదుంప ఫ్రై చూపించబోతున్నాను. బంగాళాదుంప ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఇది మా ఇంట్లో నేను చేసే స్టైల్ చూపించబోతున్నాను. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత వంట రాని వారైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకే కాకుండా సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రసం, పప్పు, సాంబారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. చాలా త్వరగా చేసుకునే డిష్ అండి ఇది. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా మనం బంగాళాదుంపలను ఉడికించాలండి. ఇక్కడ నేను 1/2 kg బంగాళాదుంపలు తీసుకున్నాను. అవి చిన్నవైతే యాజ్ టీజ్గా అలాగే ఉడికించుకోండి. ఒకవేళ పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత అవి పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బంగాళాదుంపలు గిన్నె పెట్టేసుకొని అవి మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. ఇక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నాను. ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చెక్ చేసుకోవడానికి. ఇక్కడ నాకైతే బంగాళాదుంపలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుని అందులో ఉన్న నీళ్ళని తీసేసి అవి పూర్తిగా చల్లారడానికి మరలా చన్నీళ్ళు పోసుకోవాలి మునిగేంత వరకు. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన ఉంచండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఒక చిన్న జార్ తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పల్స్ మోడ్లో కోర్సుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ వేసుకున్నారంటే మీకు ఇలా వస్తుందండి. చూడండి, నేనైతే గ్రైండ్ చేసుకుని వచ్చాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బంగాళదుంపల మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాని మీద ఉన్న స్కిన్ అంతా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. వాటి మీద ఉన్న స్కిన్ అంతా తీసేసిన తర్వాత వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి. మనం తాలింపు వేసి కలిపేటప్పుడు మ్యాష్ అయిపోతాయి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే మనకి కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇది ఫ్రై కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు వేసాను. ఇప్పుడు అందులో తాలింపులు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కారం పొడిని వేసుకోండి. కారం పొడిని వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 minutes పాటు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. 5 minutes తర్వాత ఆయిల్ మనకి ఇలా కొంచెం బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు వేసుకున్న తర్వాత కారం మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. స్పీడ్గా కలిపేయద్దండి, నెమ్మదిగా ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. రెండు నిమిషాలు వేయించటం వలన అందులో ఉన్న ఉప్పు, కారం, మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుందండి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి. కూర అనేది మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదండి, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు ఈ కూరను మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకునే బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయినట్లే. మరి మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.